యూజర్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడితో ఓపెన్ అయినటువంటి ఈ విండో నందు బేసిక్ డీటెయిల్స్ మరియు హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్కి సంబంధించినటువంటి డేటాను ఫిల్ చేయవలసి ఉంటుంది. 2025 డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్లు కనుక వీరికి ఆల్రెడీ డేటా సైట్ నుంచి డేటా సింక్రనైజ్ కాబడి ఉంటుంది. వీరు తక్కువ మొత్తంలో డేటాను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ప్రీఫిల్డ్ డేటా ఉంటుంది. తర్వాత హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ డేటా నిల్గా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, గమనించగలరు. తర్వాత టీచర్ యొక్క నేమ్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ ఉంటుంది. డెసిగ్నేషన్ ఖచ్చితంగా మారి ఉంటుంది. అనగా మనం స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి లేదా పిఎస్హెచ్ఎంలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి ఉద్యోగి యొక్క ఈఎస్ఆర్ చేస్తున్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బార్ స్కూల్ అసిస్టెంట్ ఎంపీఎస్హెచ్ఎం ఎస్ఏ అనబడేటటువంటి డెసిగ్నేషన్లో ఉండేటటువంటి టీచర్. డిపార్ట్మెంట్ వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వీరికి సంబంధించినటువంటి ఎస్ఆర్ ఈవెంట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఎస్ఆర్ ఈవెంట్ ట్యాబ్ను క్లిక్ చేసిన తర్వాత అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి డేటాను ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. అపాయింట్మెంట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. యాడ్ న్యూ బటన్ను క్లిక్ చేసి రెఫర్ పేజ్ నెంబర్ ఇన్ స్కాన్డ్ ఎస్ఆర్ కాపీకి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ను అలాట్ చేయాలి. ఇది సాధారణంగా 3వ పేజీలో అపాయింట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ రాస్తాం. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ 16/6/2026. అపాయింట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. అపాయింట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఇవ్వబడినటువంటి ఆర్ఓసి నెంబర్ ద్వారా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ల గారు వారి యొక్క ఆర్ఓసి నెంబర్లు ఇస్తారు. మొదట ఇక్కడ ఇవ్వవలసినటువంటి ఆర్ఓసి నెంబర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఆర్ఓసి నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ డేట్ ఇక్కడ ఇవ్వాలి. అది ఎలానో చూద్దాం. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ను కానీ గమనించినట్లయితే ఆర్సీ నెంబర్ స్పెషల్ బార్ ఏపీ మెగా డిఎస్సి బార్ 2025 జనరేటెడ్ డేట్ 25/9/2025. ఈ డేటాని మనం ఎస్ఆర్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఇది చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుని యొక్క డేటా. వీరు పిఎస్ హెడ్ మాస్టర్గా ప్లేస్ అలాట్ చేయబడ్డారు కనుక వారికి సంబంధించినటువంటి డేటా ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆర్ఓసి నంబర్ డేట్ 25/9/2025. జాయినింగ్ డేట్ 3/10/2025. జాయినింగ్ టైం ఫోర్నూన్. టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్. సెలక్షన్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిపార్ట్మెంట్ ఈఎస్సి 02. సర్వీస్ రూల్స్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ ఆర్ బ్రాంచ్ క్లాస్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ 1E పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, ఈ ఉపాధ్యాయులు పిఎస్ హెడ్ మాస్టర్గా ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్నారు. కానీ వారి యొక్క పోస్టు వారు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాడర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్యాడరే కనుక దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ యాజ్ పర్ డిఓపిపి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. పోస్ట్ కేటగిరీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. పిఆర్సి టైప్ స్టేట్ పిఆర్సి ఇయర్ 2022. పే స్కేల్స్ ఇది జాగ్రత్తగా ఫిజికల్ ఎస్ఆర్ నుండి లేదా పే స్లిప్ నుండి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరి యొక్క డెసిగ్నేషన్ గమనించారంటే మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బార్ స్కూల్ అసిస్టెంట్ ఈ కేటనే ఎంపీఎస్హెచ్ఎం బార్ ఎస్ఏగా ఇవ్వడం జరిగింది. స్కేల్ 44,570 నుంచి 1,27,480 వరకు వీరికి స్కేల్ ఇవ్వడం జరిగింది. బేసిక్ పే 44,570. ఇది జూలై నెలకు సంబంధించినటువంటి పే స్లిప్ నుండి తీసుకోబడినటువంటి డేటా. తర్వాత పే స్కేల్ 44,570 దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ పే 44,570. అప్రెంటిస్షిప్ ఎస్ఆర్ నో ఇవ్వడం జరుగుతుంది. రిమార్క్స్ అనేవి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇవ్వబడినటువంటి డేటాను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఉదాహరణకు ఈ డేటాని నేను రిమార్క్స్ కాలం నందు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత డేటాను సేవ్ చేయాలి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ.
ఇంతటితో అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము ఎస్ఆర్ ఈవెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి డేటాను రీచెక్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆర్డర్ ఇచ్చాం, ఆర్డర్ డేట్ ఇచ్చాం, డేట్ ఆఫ్ జాయినింగ్, టైం, టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు క్లాస్ 1 క్యాడర్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇచ్చాం, పిఆర్సీకి సంబంధించి రిమార్క్స్ ఇచ్చి డేటాను సేవ్ చేశాం. ఇంతటితో ఎస్ఆర్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు లీవ్ లెడ్జర్కి సంబంధించినటువంటి డేటాను ఇవ్వవలసి ఉంటుంది. లీవ్ లెడ్జర్ని క్లిక్ చేసి లీవ్ లెడ్జర్ నందు ఈఎల్ డేటాను, ఎర్న్ లీవ్ డేటాను ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈఎల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి డేట్స్ ఒకసారి పరిశీలన చేయవలసి ఉంటుంది. ఈ డేట్ల నందు ఎస్ఆర్ ఎంట్రీ డేట్, ఫ్రమ్ డేట్, టు డేట్, లీవ్ టైప్, లీవ్ అట్ క్రెడిట్, లీవ్స్ ఎర్న్డ్, లీవ్స్ అవైలబుల్, బ్యాలెన్స్, యాక్షన్ అనబడేటటువంటి డేటాబేస్ను మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అనేది సాధారణంగా టు డేట్నే మనం ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా తీసుకుంటాం. కారణం 6 నెలలకు సంబంధించినటువంటి డేటాను మనం ఇవ్వవలసి ఉంటుంది. వెకేషన్ డిపార్ట్మెంట్లో ఉపాధ్యాయులకు 6 ఈఎల్స్ కేటాయించబడతాయి. ప్రతి 6 నెలలకు 3 డేటాను స్ప్లిట్ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ డేట్ అనగా 2025 డిసెంబర్ 31 టు డేటే ఎస్ఆర్ డేట్గా ఇచ్చి, లీవ్ టైప్ ఈఎల్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 0, లీవ్స్ ఎర్న్ 2 ఈఎల్స్. కారణం వీరికి 3/10/2025 నుంచి 31/12/2025 వరకు 3 నెలల కాలం దాదాపు ఉంటుంది. వారికి దామాషా పద్ధతిలో 1.5 రోజు ఈఎల్ వస్తుంది. 1.5 రోజుని 2గా రౌండ్ చేసి డేటాను ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలెన్స్ 2, యాక్షన్, సేవ్, ఎర్న్ లీవ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత నెక్స్ట్ రోలో సెలెక్ట్ డేట్ అంటే 1/1/2026 నుంచి 30/6/2026 వరకు వచ్చేటటువంటి లీవ్ల సంఖ్య. టు డేట్నే ఇచ్చాం, ఈఎల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉంది. వీరికి కేటాయించబడినటువంటి సంపాదిత సెలవులు 3, మొత్తం 5 అవుతాయి. నెక్స్ట్ థర్డ్ రో నందు 15/8/2026 ఇవ్వాలి. 1/7/2026 నుంచి 15/8/2026 అనగా ఇక్కడ టు డేట్ అనేది 31/12/2026 ఇచ్చి, అదే డేటాను ఇక్కడ ఇచ్చి ఈఎల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 3 నెలలు ఇవ్వవలసి ఉంది. కారణం ఈ లాస్ట్ రో చేసే నాటికి ఇంకను 3 నెలలు కంప్లీట్ కాలేదు కనుక ఈ లాస్ట్ రోను విడిచిపెట్టడం ఉత్తమమైనటువంటి పని. ఇంతటితో ఈఎల్కి సంబంధించినటువంటి డేటాను మనం కంప్లీట్ చేసిన వారు అవుతాం. తర్వాత సమైక్యాంధ్ర లీవ్ ఫర్ టీచర్స్. ఈ సమైక్యాంధ్ర లీవ్ ప్రస్తుతానికి డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు వర్తించవు. అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్ ఈ డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ కాలం వర్తించదు. చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీ, చైల్డ్ కేర్ లీవ్ ఫర్ మేల్ ఎంప్లాయీ ఎవరైనా ఉపయోగించుకున్నట్లయితే, లీవ్ లెడ్జర్లందు డేటా ఎంట్రీ వేసి ఉన్నట్లయితే ఆ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి డేటాబేస్ను మనం అప్లోడ్ చేయాలి. తర్వాత ఎస్ఆర్ ఈవెంట్స్ నందు కూడా ఈ చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ హెచ్పిఎల్కి సంబంధించి యాడ్ న్యూ క్లిక్ చేసిన వెంటనే ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ సర్వీస్ ఇక్కడ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లీవ్స్ ఎర్న్డ్ ప్రతి సంవత్సరానికి 20 రోజుల చొప్పున లీవులు మనకు కేటాయించబడతాయి. ఆ లీవులను ఎన్ని సంవత్సరాలతో గురించి ఇక్కడ వేయవలసి ఉంటుంది. లీవ్స్ అట్ క్రెడిట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఆఫ్ పే లీవ్స్, టోటల్ పే లీవ్ టేకన్ బ్యాలెన్స్, మీరు వాడుకున్న లీవులు పోగా మిగిలినటువంటి బ్యాలెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ హెచ్పిఎల్ ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే లీవ్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆర్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్, కమిటెడ్ లీవ్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్ ఆన్ ఫుల్ పే, లీవ్ నాట్ డ్యూ ఆన్ మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఏ కేసెస్ అయినా ఉంటే యాడ్ రో క్లిక్ చేసి ఆ డేటాను ఇక్కడ ప్రిఫరబుల్గా ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎస్ఆర్ విషయంలో డేటా లేదు కనుక దీన్ని బ్లాంక్గా విడిచిపెట్టడం ఉత్తమమైనటువంటి పని. దీనికి సంబంధించినటువంటి ఎస్ఆర్ ఈవెంట్ హెచ్పిఎల్కి సంబంధించినటువంటి వీడియో పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత
ఫిజికల్ ఎస్ఆర్ని స్కాన్ చేసి ఇక్కడ మనము చూస్ ఫైల్ అనబడేటటువంటి ఆప్షన్ కింద పీడిఎఫ్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ను కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంది. తర్వాత బేసిక్, హోమ్ టౌన్, సర్వీస్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్, లోన్, లీవ్ లెడ్జర్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది చెక్కర్ ద్వారా డీడీఓ గారికి వెళ్తుంది. డీడీఓ గారు అథెంటికేషన్ వేసిన వెంటనే మీ ఈఎస్ఆర్ డేటా కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ ట్రైనింగ్లకు సంబంధించినటువంటి డేటా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. టెస్ట్లు యాడ్ న్యూ క్లిక్ చేయాలి. ఏ పేజీ నందు మీకు డిపార్ట్మెంట్ టెస్ట్లు అంటే సాధారణంగా స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, ఎస్జిటీలు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల పే కోసం ఖచ్చితంగా ఈఓజీఓను పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 24 సంవత్సరాల స్కేల్ కోసం ఎస్జిటీలు ఈఓజీఓను పాస్ అయి ఉండాలి. పేజ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేమ్ ఆఫ్ ద టెస్ట్ ఈఓనా, జీఓనా, లేదు స్పెషల్ లాంగ్వేజ్ టెస్టా, ప్యాటా, రకరకాలైనటువంటి టెస్టులు ప్రిఫరబుల్గా ఇక్కడ ఇస్తాం. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్, డేట్, పాసింగ్ డేట్ని ఇక్కడ మెన్షన్ చేసి డేటాను సేవ్ చేస్తాం. మ్యాండేటరీగా ఈఓజీఓ అందరూ చేసేటటువంటి డేటానే. తర్వాత ట్రైనింగ్ డీటెయిల్స్, మీరు ప్రొఫెషనల్ స్కిల్స్ కోసం కానివ్వండి, అడిషనల్ మెథడాలజీస్ కోసం కానివ్వండి, గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి ట్రైనింగ్లలో పాల్గొంటే దానికి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ ఇవ్వవచ్చు. ఆ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికని ఒక లెడ్జర్ను ఉపయోగించుకొని డేటాను కూడా పొందుపరచవచ్చు. తర్వాత స్టడీ టూర్స్, మీరు స్టడీ టూర్స్ వెళ్ళి ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. వర్క్ షాప్స్, మీరు ఎస్సీఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్సీఆర్టీ ఈ రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లో మీరు ఎప్పుడైనా వర్క్షాప్లలో పాల్గొని ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మైసూర్ వారు మరియు బెంగళూరు వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి, ఇఫ్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ డేటా ఏదైనా ఉంటే కూడా ఇక్కడ ఇవ్వవచ్చు. ఈ విధంగా 2025 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి లేదా పిఎస్ హెడ్ మాస్టర్లు అనగా స్కూల్ అసిస్టెంట్లే పిఎస్ హెడ్ మాస్టర్లుగా పోస్ట్ పొందిన వారు సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఇచ్చి డేట్ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్పై కనబడుతున్నటువంటి నెంబర్ను మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లేదు మీరు సజెస్ట్ చేసేటటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూపుల్లో కానివ్వండి చేర్చడం జరిగినట్లయితే నోటిఫికేషన్ లేకుండా ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఈఎస్ఆర్ అప్డేట్స్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.